హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు విడ్జెట్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇది వచ్చేసి నేను ఓన్గా కస్టమైజ్ అనేది చేశాను. ఇలాంటివి ఎలాగ మీరు కూడా క్రియేట్ చేసుకోగలరు అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, మొబైల్ను కొద్దిగా డిఫరెంట్గా చూడాలి, లేదా మొబైల్లో కస్టమైజ్ అనేది చేసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుందనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది వెళ్ళిపోతుంది. సో మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందరికి తీసుకొని వస్తాను. ఇటువంటి వాటి మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి, నాకు వెళ్ళిపోతుంది చాలా వరకు. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇటువంటి విడ్జెట్స్ అనేవి క్రియేట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక యాప్ అనేది అవసరమైతే అవుతుందన్నమాట. ఆ యాప్ నేమ్ వచ్చేసి KWGT అని అయితే ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ యాప్ లింక్ అనేది మీకు డైరెక్ట్ అవైలబుల్లో ఉండదు. టెలిగ్రామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది మీకు లింక్స్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, ఈ వీడియో డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటుంది. దాని కింద అయితే మీకు టెలిగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ ఛానల్లోకి అయితే వెళ్తారు. నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఫ్రెండ్స్, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారనమాట. ఈ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇది మన అఫీషియల్ ఛానల్ అనమాట, కార్తిక్ టెక్ అనేది. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది KWGT అని. ఒకవేళ మీకు ఇక్కడ కింద కనిపించకపోయినా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. మీరు KWGT అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సింపుల్గా KWGT అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అయితే క్లిక్ చేసేయండి. మీకు ఇది అయితే హైలైట్ అయి చూపిస్తుంది. సో ఇప్పుడు ఇంటర్నెట్ అనేది నేను ఆన్లో ఉంచలేదు కాబట్టి అది హైలైట్ కాలేదు, మీకు హైలైట్ అనేది అవుతుంది. సో ఈ విధంగానే కాదు ఫ్రెండ్స్, మీరు ఇంకో విధంగా కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు అయితే క్రియేట్ చేయొచ్చు. ఎలాగా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్గా నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే, మీ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ అనేది చేయండి. మొబైల్ స్క్రీన్ మీద ఇక్కడ విడ్జెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఏ మొబైల్లో అయినా ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడ మీకు KWGT అని కొన్ని విడ్జెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు 7 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసి 1x1, 2x2, 3x3 అలా కొన్ని అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు, మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. నేను 1x1 తీసుకుంటున్నాను, సింపుల్గా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు దీన్ని సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు మీరు ఏ రేషియోలోకి కావాలంటే ఆ రేషియోలోకి. సో సింపుల్గా నేను ఈ రేషియోలోకి సెలెక్ట్ చేసుకొని మీకు శాంపుల్గా చూపిస్తాను ఈ విధంగా ఎలాగ యాడ్ చేసుకోవాలి ఇక్కడికి అనేది. సో ముందుగా మీరు ఎడిట్ చేసుకోవాలంటే సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎలాగా ఇది అరేంజ్ చేశాను అనేది సింపుల్ వర్డ్స్లో మీకు చెప్తాను. ఆ తర్వాత నేను కొద్దిగా చూపిస్తాను మీకు. లెంత్ అనేది చేయండి ఈ వీడియోని అనేది మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు ఓన్గా. ఫస్ట్ వచ్చేసి నేను డే అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ టెక్ అనేది ఉంది కదా, ఇక్కడ టెస్ట్ అనేది అది యాడ్ చేశాను ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ థర్డ్ది ఏంటంటే మనకు డేట్, మంత్, ఇయర్ అనేది మెన్షన్ చేశాను. అండ్ ఫోర్త్ది వచ్చేసి మనకు డైరెక్ట్ టైంని అయితే మెన్షన్ చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చేసి వీటిని అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైజ్ అనేది మీకు నచ్చినట్టు మీరు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చూపిస్తాను 1 by 1 ఫాస్ట్గా మీకు. అంటే ఎక్కువ లెంత్ చేయాలనుకోవట్లేదు ఈ వీడియోని కూడా. సింపుల్గా దీన్ని అయితే ఎగ్జిట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా చూపిస్తాను మీకు ఒకసారి, ఇది ఎలాగ క్రియేట్ చేశాను అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మంత్, డే ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. ఒకటి యాడ్ చేశాను. ఇక్కడ అవర్ అనేది సపరేట్గా ఉంది, మినిట్స్ అనేది సపరేట్గా అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఒక సైజులో ఉంది కాబట్టి. సో ఇక్కడ మీకు గ్రేడియంట్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా టైం అనేది, అది కూడా ఎలాగ చేసుకోవాలనేది చెప్తాను. సో ఇవన్నీ ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను ఫాస్ట్గా కొన్ని క్రియేట్ చేసి చూపిస్తాను. డే ఎట్లా యాడ్ చేసుకోవాలి, టైం ఎలాగ యాడ్ చేసుకోవాలి, డేట్, మంత్, ఇయర్, ఇంకా మీకు నచ్చిన టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఎలాగ యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. సింపుల్గా ఇక్కడ ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం ఇచ్చాం కదా, మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా మీరు ఏవైతే ఎడిట్ చేస్తారో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కావాలన్నా మీరు లోడ్ చేయొచ్చు అందులోకి. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేస్తే నేను కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు న్యూ క్రియేట్ అని కనిపిస్తూ ఉంటుంది. క్రియేట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఐటమ్స్ అనేది ఫస్ట్ మీరు యాడ్ చేయాలి. ఇక్కడ సింపుల్గా రైట్ సైడ్ టాప్లో ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ మీద అయితే క్లిక్ చేసి సింపుల్గా టెక్స్ట్ పెడదాం మనం. లేదా ఇమేజ్ కావాలనుకోండి, లేదా షేప్ కావాలనుకోండి, షేప్లోకి వెళ్ళాలనుకోండి, ఈ షేప్ వచ్చింది. మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. షేప్స్ వచ్చేది దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు నచ్చిన షేప్స్ అన్నట్టు ఉంటాయి.
సో ఇవి వచ్చేసి మీరు డెకరేటివ్ పర్పస్ వాడుకోవాలి మీ విడ్జెట్స్లో అనుకుంటే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం డైరెక్ట్ టైం ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు డిఫాల్ట్గా టైం అనేది యాడ్ అవుతుంది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఆ టైం అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేశారనుకోండి ఐటమ్స్లోకి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఇక్కడ టైం అనేది కనిపిస్తుంది కదా, ఈ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తుంటాయి, బీబీ కోడ్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు టెస్ట్కి సంబంధించినట్టు కొన్ని అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా, టెస్ట్ అనేది ఎలాగ ఉండాలి, బాక్స్లో ఉంది ఇక్కడ ఒక కలర్ ఉండి ఆ విధంగా కావాలి ఇలాగ అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ. లేదు మీకు ఇది అవసరం లేదనుకుంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ డేట్ ఫార్మాట్ అని ఉంటుంది. డేట్ ఫార్మాట్ ఏంటంటే ఇందులోనే మీకు టైం ఉంటుంది, డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, ఇవన్నీ మొత్తం ఉంటాయి అన్నమాట మనకు. ఇంకా చాలా అయితే ఉన్నాయి, వెదర్ రిపోర్ట్కి సంబంధించినది ఉంది. ఇవన్నీ కొన్ని సర్వర్స్లోంచి మీకు తీసేసుకుంటుంది. ఆల్రెడీ డైరెక్ట్ గూగుల్ సర్వర్ అనేది ఉంటుంది మీకు, అక్కడ నుంచే మీకు డైరెక్ట్ తీసేసుకుంటుంది అనమాట ప్రతి మొబైల్కి వచ్చేసి. అండ్ అలాగే మీకు బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ మన బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. సెన్సార్స్ అనేవి ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇక్కడ టెంపరేచర్ అనేది చూపిస్తుంది బ్యాటరీకి సంబంధించినది. మీరు బ్యాటరీ తీసుకోవాలనుకోండి సింపుల్గా ఈ బ్యాటరీ మీద క్లిక్ చేశారనుకోండి, కోడ్ అనేది ఉంది కదా బ్యాటరీ లెవెల్ అని, మీరు ఏ ఫార్మాట్ కావాలంటే అది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా ఈ కోడ్ అనేది మీరు ఉంచుకున్నారనుకోండి ఇక్కడ ఈ విధంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తున్నాను. దీని సైజు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుందాం ఫాస్ట్గా, మీకు టైం వేస్ట్ అనేది ఎక్కువ కాకూడదు కదా. సింపుల్గా ఇక్కడ కలర్ అనేది మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదో కలర్ తీసుకుంటున్నాను. సో ఈ కలర్ తీసుకున్నాం. సో ఇంకా మీకు ఇక్కడ ఫిల్డ్ అని ఉంటుంది అండ్ అలాగే స్ట్రోక్ ఉంటుంది. స్ట్రోక్ ఫార్మాట్లో తీసుకుంటున్నాను, ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని స్ట్రోక్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు మీరు. అండ్ అలాగే ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చూసుకోండి. ప్రతి ఒక్కటి చెప్పాలంటే లెంత్ అవుతుంది ఎక్కువ వీడియో అనేది. సో ఇంకా ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మాస్క్ అనేది ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నాను అనుకోండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్రింగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మేబీ మీకు బ్లర్ అనేది కనిపించకపోవచ్చు, జీరోలో ఉంది కాబట్టి మీరు బ్లర్ అనేది ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ కనిపించకపోయినా మీకు ఉంటుందన్నమాట. సింపుల్గా సేవ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వాల్పేపర్ ఉంది కదా, ఆ వాల్పేపర్ దగ్గర మీకు బ్లర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మూవ్ చేసి చూపించే కూడా మనకు మూమెంట్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ బాక్సెస్ అనేవి ఫుల్గా ఫిల్ అయినాయి. ఇక్కడ కింద యాప్ కూడా ఉంది కాబట్టి. సో మీరు ఈ విధంగా బ్లర్రింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో ఇక్కడ పొజిషన్ వచ్చి మీకు నచ్చిన ప్లేస్లో పొజిషన్ అనేది చేసుకోవచ్చు దీన్ని. సో నేను ఇక్కడ కార్నర్లో పెట్టి ఇక్కడికి సేవ్ చేసేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక టైం కానీ ఒక డేట్ కానీ యాడ్ చేసి చూద్దాం. సింపుల్గా బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి టెస్ట్లోకి అయితే మీరు వెళ్ళండి. సో టెస్ట్ వచ్చేసి డిఫాల్ట్గా టైం ఉంటుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను కొన్ని కోడ్స్ చూపిస్తాను, మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కోడ్స్ అంటే మనం ఏం టైప్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ అయితే ఉంటాయి మనకు. సో వాటిని కొద్దిగా అటు ఇటు మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను టైంకి సంబంధించినది. ఇప్పుడు మనం డేట్ ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఏ డేట్ ఫార్మాట్ ఏది ఉండాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ అనేవి ఉంటాయి, ఇందులోనే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. లేదు మీరే ఓన్గా ఫార్మాట్ చేసుకుంటాం డేట్ను అంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు చేసుకోవచ్చు అనమాట. దానికి కూడా కోడ్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు, అంటే ఇక్కడ ఉన్న కోడ్స్లో మాడిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఫిబ్రవరి ఈ డేట్, ఫిబ్రవరి, ఇయర్ కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు కోడ్ వస్తుంది. ఇక్కడ డేట్ వచ్చేసి సింపుల్గా మీకు 9 అని మాత్రమే కనిపిస్తుంది. లేదు మీకు 0 కూడా కావాలి అక్కడ అనుకుంటే ఇంకో డి అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ. సో 0 అనేది కనిపిస్తుంది. ఇంకా మీకు కావాలి 0 అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డీలు యాడ్ చేస్తుంటే 0 యాడ్ అవుతూ ఉంటాయి, బట్ అన్ని 0 మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ 10th అనేది డేట్ వచ్చింది అనుకోండి, 10 అనేది అక్కడ వస్తుంది మనకు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మంత్ అనేది మీకు ఫుల్ ఫామ్ కావాలి అనుకుంటే కనుక సో ఇక్కడ ఎంఐ యాడ్ చేసుకోండి. సో స్మాల్ ఎం అయితే యాడ్ చేయకండి ఫ్రెండ్స్. స్మాల్ ఎం ఏంటంటే మనకు మినిట్స్కు ఇండికేట్ చేస్తుంది. క్యాపిటల్ ఎం అనేది ఇవ్వండి ఇక్కడ. సింపుల్గా క్యాపిటల్ ఎం ఇస్తారనుకోండి, 4 ఎంలు ఉన్నాయనుకోండి మొత్తం వస్తుంది ఫ్రెండ్స్ మనకు మంత్ అనేది. లేదు మీరు ఒక ఎంఏ పెట్టారనుకోండి మీకు ఇలాగా 2 అనేది కనిపిస్తూ ఉంటుంది, అంటే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎం అయితే ఇంకోటి యాడ్ చేయండి. లేదు ఇంకో ఎం యాడ్ చేశారనుకోండి మీకు టెస్ట్ అనేది స్మాల్గా అయితే కనిపిస్తుంది అనమాట మంత్కి సంబంధించి. ఇప్పుడు 0 అయితే యాడ్ అయింది. ఇంకోటి ఇచ్చారనుకోండి మంత్ అనేది వర్డ్స్లో మనకు మారుతుంది. ఇంకోటి ఇస్తే ఫుల్గా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఇయర్ అనేది కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఇలా కనిపించాలి 24 అనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదా మీకు వైవై అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు క్యాపిటల్ వై అనేది ఇచ్చారనుకోండి డైరెక్ట్ మీకు ఇక్కడ కనిపించింది కదా. సో క్యాపిటల్ వై ఇస్తే డైరెక్ట్ మనకు ఇయర్ మొత్తం వచ్చేసింది అనమాట. సింపుల్గా క్యాపిటల్ వై ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా మీరు మాడిఫై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కోడ్ని అనేది మీకు నచ్చినట్టు మీరు. లేదు ఈ కోడ్ని ఇంకో కోడ్ యాడ్ చేయాలి మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఈ ఫార్మాట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఫార్మాట్ అనేది చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు మైనస్ సింబల్ కానీ స్లాష్ కానీ అలా ఉంటాయి కదా, మనకు స్లాష్ అనేది ఇచ్చారనుకోండి మనకు స్లాష్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు నచ్చిన ఫార్మాట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని.
సో నాకు ఈ ఫార్మాట్ అయితే ఓకే అనిపించింది. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. దీని సైజ్ అనేది మీకు నచ్చినట్టు మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోండి. సో మీకు నచ్చినట్టు మీరు ఫార్మాట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ ఫార్మాట్ అనేది సెట్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి టక్ క్రియేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనం టైం యాడ్ చేద్దాం. టైం యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేసి టైం అయితే వచ్చేసింది డైరెక్ట్. మీరు దీని కలర్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు మీకు నచ్చినట్టు మీరు. సో కలర్స్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అండి, ఇక్కడ మీకు టెక్స్చర్ అని ఉంటుంది. టెక్స్చర్లో వచ్చేసి మీరు గ్రేడియంట్ కలర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే. సో గ్రేడియంట్ కలర్ నేను ఒకటి ఇస్తున్నాను. సో రెడ్ ఇస్తున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నేను ఇచ్చినవే ఇవ్వాలని కాదు. ఇదేం చూసే కూడా అంత గుడ్ లుకింగ్ అయితే లేదు, బట్ ఏదో ఇస్తున్నాను నేను మీకు చెప్పడానికి అర్థమయ్యేదానికి. ఫాంట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళండి. మీ దగ్గర ఏవైనా ఫాంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఫోల్డర్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫాంట్ను లోడ్ చేసుకోండి, లేదా ఇక్కడ ఉన్న ఫాంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫాంట్స్ ఆల్రెడీ యాడ్ చేశాను ఇక్కడికి. సో ఈ ఫాంట్ తీసుకుంటే ఇది చూసేకి బాగుందన్నమాట లుక్ అనేది. ఇక్కడ పొజిషన్ అనేది మీకు నచ్చిన చోట మీరు అయితే పెట్టుకోవచ్చు. సో దీన్ని కూడా మీరు కోడ్ అనేది కస్టమైజ్ చేసుకోవాలంటే సింపుల్గా టెస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ టెస్ట్ దగ్గర టైం కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డేట్ ఫార్మాట్ అని ఉంటుంది. సో ఇందులోకి మీరు వెళ్ళండి. సో ఇక్కడ మీకు అవర్ ఒకటే ఉండాలి, మంత్ ఒకటే ఉండాలి, లేదా మినిట్స్ ఒకటే ఉండాలి, సెకండ్స్ ఒకటే ఉండాలి, అలాగ అనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తీసేస్తున్నాను, జస్ట్ అవర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. లేదు మీరు సెకండ్స్ కూడా యాడ్ చేయాలంటే మీరు స్పేస్ ఇచ్చుకోండి, మధ్యలో ఏదైనా సింబల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు సెకండ్స్ అయితే ఇద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అంత ప్రాపర్గా సెకండ్స్ అనేది వర్క్ అవ్వట్లేదు, అయితే స్టక్ అయిందనమాట. కొద్దిగా సేపు ఉన్నాక మళ్ళీ సెకండ్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. సో సెకండ్స్ అనేది మనకు అంత అవసరం లేదు కాబట్టి నేనైతే తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. సెకండ్స్ అనేవి ఇక్కడ లోడ్ అవుతున్నాయి, బట్ ఇక్కడైతే అవ్వట్లేదు అనమాట అది వచ్చేసి. సో మళ్ళీ సేవ్ చేసామనుకోండి, ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది. సో కొన్ని సెకండ్స్ తర్వాత అదైతే చేంజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 5 సెకండ్స్ తర్వాత 5 అనేది వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. సో మీకు నచ్చితే ఆ సెకండ్స్ అనేవి యాడ్ చేసుకోండి. బ్యాటరీ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది ఆ సెకండ్స్ అనేది మీరు యాడ్ చేశారంటే. సో నేను సింపుల్గా సెకండ్స్ అనేది తీసేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళండి, సెకండ్స్ అనేది రిమూవ్ చేసి మీరు అవర్ ఒకటే కావాలి అనుకుంటే అవర్ ఒకటే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇచ్చాను కదా, సో ఇక్కడ ఇచ్చాను కదా అవర్ సపరేట్గా, మినిట్స్ అనేది సపరేట్గా. సో ఆ విధంగా ఇచ్చి మీరు సేవ్ చేసేయండి. సేవ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది మనకు. సో పొజిషన్ అనేది చేంజ్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఫాస్ట్గా యాడ్ చేస్తాను మీకోసం. టెస్ట్లోకి వెళ్ళాం. సింపుల్గా మళ్ళీ ఈ టెస్ట్ను వచ్చేసి మాడిఫై చేసుకుందాం. సో అక్కడ కోడ్లో వచ్చేసి మినిట్స్ మాత్రం ఉంచేద్దాం మనం. సో మినిట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని సైజ్ అనేది మీకు నచ్చినట్టు మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే దీని పొజిషన్ కూడా మీకు నచ్చిన చోట మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పెడుతున్నాను, నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి అంత అక్యురేట్గా ఎడిట్ చేయట్లేదు నేను. బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఒక టెస్ట్ యాడ్ చేయాలి మీరు అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, టెస్ట్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి, టెస్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఈ టెస్ట్లోకి వెళ్ళి ఇది డైరెక్ట్ టైం వస్తుంది, ఈ టెస్ట్లోకి వెళ్ళండి. మీకు ఏదైనా టెస్ట్ కావాలి కనిపించేది అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్ ఈ కోడ్ మొత్తం తీసేయండి. మీకు నచ్చిన టెస్ట్ అనేది ఇక్కడ టైప్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ టెస్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకు. సో కార్తిక్ టెక్ ఇచ్చేస్తున్నాను ఫాస్ట్గా. ఓకే మీద క్లిక్ చేసి దీని సైజ్ అనేది అడ్జస్ట్ చేసి నెక్స్ట్ దీని పొజిషన్ కూడా పైకి తీసుకొని వెళ్తున్నాను. దీనికి ఒక ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం. సో ఫాంట్ ఇచ్చాను. ఇప్పుడు సైజ్ అనేది మీరు ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కలర్ అనేది మీకు నచ్చిన కలర్ అనేది మీకు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేదు మీరు కావాలి అనుకుంటే గ్రేడియంట్ కలర్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఆ గ్రేడియంట్ కలర్ చూపించాను కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్చర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మీకు గ్రేడియంట్ టైప్ వచ్చేసి ఉంటుంది. ఆ గ్రేడియంట్ టైప్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. నేనైతే ఏం గ్రేడియంట్ టైప్ ఇవ్వట్లేదు, సింపుల్గా దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పైన ఉన్న దాంతో కంపేర్ చేస్తే కనుక ఈ కింద ఉన్నది అసలు నచ్చలేదన్నమాట నాకైతే నిజంగానే. మీరు కూడా చూసుకోవచ్చు, కొద్దిగా బాగాలేదు, అన్ఈవెన్గా ఉందన్నమాట ఇది వచ్చేసి. సో మీకు అర్థమయ్యేదానికి చెప్పాలి ఫాస్ట్గానే ఉద్దేశంతో చెప్పాను. ఆడికి ఈ వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువైందనమాట. మీరు ఈ విధంగా చిన్నగా టైం అనేది తీసుకొని మీరు నీట్గా నిదానంగా అయితే ఎడిట్ అనేది చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. ఇక్కడ ఫ్రైడేకి వచ్చేసి వేరే ఫాంట్ అనేది ఉంది కాబట్టి అలాగైతే కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడికి వెళ్ళండి, ఫాంట్ అనేది ఇక్కడ నేమ్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫాంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. నేను డౌన్లోడ్ చేసి ఇక్కడైతే యాడ్ చేసిన ఫాంట్లు అనమాట ఇవి వచ్చేసి. సో ఈ విధంగా మీరైతే ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కస్టమైజేషన్ చేసుకోవచ్చు విడ్జెట్స్ అనేది బై యూజింగ్ ఆఫ్ KWGT యాప్. సో ఈ యాప్ మీకు కావాలి అంటే మన టెలిగ్రామ్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఎలాగ డౌన్లోడ్ చేయాలనేది చెప్పాను. డౌన్లోడ్ చేసి ఆ తర్వాత ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసి అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది.
ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కావద్దంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. సో మీకు ఏదైనా వీడియో కావాలనుకోండి, ఏదైనా యాప్ గురించి కానీ ఏదైనా టాపిక్ గురించి కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ వీడియోని అయితే చేయడం జరుగుతుంది మీకోసం. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.